నాటి హృదయాల ఆనంద గీతం ఈనాడు నయనాల విరిసే వసంతం అదే ఆనాటి హృదయాల ఆనంద గీతం నయనాల విరిసే వసంతం అదే పాపాటధరాలపైన పలికేను ఏ నాటికైనా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే మన ఇంట ఈ పండగే జరగాలి ఈ నిలయం కలకాలం నిలయమై నిలవాలి ఏదేటా మన ఇంట ఈ పండగే జరగాలి ఈ నిలయం కలకాలం నిలవాలి వెలుగునైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే తారకలే దిగి వచ్చి తారంగం ఆడాలి వెన్నెలలే ముంగిటిలో వేణులై పాడాలి తారకలే దిగి వచ్చి తారంగం ఆడాలి వెన్నెలలే ముంగిటిలో నమస్తే అండి, వెల్కమ్ టు కళామందిర్ రాజమండ్రి. రెడ్డి గారు మీరు వెళ్ళిపోకండి. రెడ్డి గారు ఆపండి బాబు, రెడ్డి గారిని ఆపండి. వన్స్ మోర్ ఇంకో సాంగ్ ప్లీజ్. చేస్తారెడ్డి విన్నాము కదా, మీరు ఇస్తేనే కదా తీసుకున్నాం, మీరు అడిగితేనే కదా ఇచ్చాం, మీరు ఇస్తేనే తీసుకున్నాం, మీరు అడిగితేనే ఇచ్చాం, మీరు ఇస్తేనే తీసుకున్నాం. ఒకసారి గిఫ్ట్ ఇచ్చేది కానీ ఇందాక బయట నుంచి వాళ్ళకి వచ్చాను. ఒకసారి నన్ను గిఫ్ట్ ఇవ్వాలి కదా, రెడ్డి గారికి పంపేసావే ఆయనకి రమ్మానండి. ఆయన రెడ్డి గారు, తాతారెడ్డి గారు, మేడపాటి రెడ్డి కుమారస్వామి రెడ్డి గారు ఒకసారి రావాలి స్టేజ్ మీదకి. తాతారెడ్డి గారు స్టేజ్ మీదకి ఎక్కించండి. ఒరే శేషారెడ్డి అలాంటి పాటలు ఏంట్రా ఆయనకి, ఆయన ఏంట్రా 20 ఏళ్ళ కుర్రోడు, ఆయన 60లో 20రా పెచ్చోడు, అయ్యేం పాటలు రా. తాతారెడ్డి గారి చేత ఒక నిమిషం మాట్లాడించండి రా, ఒక్క నిమిషం మాట్లాడండి రెడ్డి గారు. ఎంటీఆర్ నేషనల్ ప్రజాశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ తాతారెడ్డి గారు మన రెడ్డి వంశంలో పుట్టడం మన గర్వకారణం. 2030లో చరిత్రలో ప్రకంపనలు సృష్టించనున్నారు. ఆయన మీకు సిరి సందేశాన్ని ఇస్తాడో మీరు అందరూ చూసి ఆనందించండి అమ్మా. తప్పట్లు పట్టండి. రెడ్డి గారు మీరు చెప్పండి సార్. తాడేపల్లిగూడెంలో ఎంటీఆర్ సిటీ రేపు జనవరి 1 నుంచి స్థాపించగలుగుతున్నాం. దాంట్లో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా రావచ్చు. లీజుకి ఇవ్వండి, అద్దెకి ఇవ్వండి. ఆర్గానిక్ పంట అనుభవం ఉన్న వాళ్ళు 3 ఎకరాలు పౌలుగా ఇవ్వబడును. ఎవరన్నా ఉంటే అనుభవం ఉన్న వాళ్ళు రావచ్చు. 1860-545. ఏమండి, నేను అక్కడ స్థిరపడితే కంపల్సరీ పార్టీ ఆడతాను. మన రెడ్డి సంఘానికి మంచి సపోర్ట్గా ఉంటాను.
ధనం ఎంత ఇస్తారండి నిర్మాణానికి? మీరు వ్యాపారం సక్సెస్ అవుతే ధనం వ్యాపారం సక్సెస్ అవుతే ఆ. దాన్ని వచ్చి దాన్ని పెట్టేస్తాను. సుమారు ఎంత? సుమారు ఎంత? అసలు చెప్పలేనండి. లక్షల్లో ఉంటుందా, కోట్లలో ఉంటుందా? 10 మందిని అడిగితే 2-3 సక్సెస్ అన్నారు, 6-7 కష్టం అన్నారు. కాబట్టి నేను చాలా హార్డ్ వర్క్ చేయాలి, దానికి చాలా పేమెంట్ అవసరం. అందు గురించి ప్రస్తుతానికి ఏమి చెప్పలేను. నెక్స్ట్ కార్తీక మాసం నాటికి అది సక్సెస్ అవుతే అప్పుడు చెప్తాను. ఆ వ్యాపారం సక్సెస్ అవ్వాలని మహిళమ్మల్ని అందరూ ఆయన్ని దీవించండి. కోరుకుంటే ఆయన మనకి కళ్యాణ మండపం కూడా నాకు కట్టించేయచ్చు. ఆదాయం వస్తే రెడ్డి సంఘానికి ఏమైనా చేయగలుగుతాం. కష్టం అయితే చేసి అభిప్రాయం లేదు. సంతోషం రెడ్డి గారు.